Hearty welcome to Biology English. Today our topic is relative pronouns. 10th class paper 1 grammar part lo second question anamata. First edit the passage, second relative pronouns. మన టాపిక్లో వచ్చేసి హూ, విచ్, దట్, వేర్ ఈ 4 పదాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఫస్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటివి, వాటిని ఏ విధంగా జాయిన్ చేయాలి, వాటికి ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద ప్రొనౌన్స్ దాట్, విచ్, హూ, whom, whose, which join two sentences refer back to the noun going before them are called relative pronouns. అంటే దట్, విచ్, హూ, హూమ్, హూస్ ఇవి ఏం చేస్తాయంటే వాటికి ముందు వెళ్ళే నౌన్ రిలేటివ్ నౌన్ రెఫర్ చేస్తాయి అన్నమాట. సో ఈ టూ సెంటెన్సెస్ను రిలేటివ్ ప్రొనౌన్స్తో జాయిన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నోట్ the noun in the sentence 1. To combine two sentences we must know the noun in the sentence 1. First sentence lo noun identify చేయగలగాలి. The pronoun in the second sentence related to noun. ఈ ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ నౌన్కు సంబంధించిన ప్రొనౌన్ ఏముందో ఐడెంటిఫై చేయాలి సెకండ్ సెంటెన్స్లో. ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ అ సెంటెన్స్ 2. సెకండ్ సెంటెన్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్, అది సబ్జెక్టివ్ ప్రొనౌనా, ఆబ్జెక్టివ్ ప్రొనౌనా, పొసెసివ్ ప్రొనౌనా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ నౌన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ ప్రొనౌన్ రిలేటెడ్ టు దట్ నౌన్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్, అండ్ థర్డ్ the type of pronoun, is it a subject pronoun or objective pronoun or possessive pronoun. The pronouns who, whom, whose, which, that, where should be used instead of the pronoun in sentence 2. Sentence 2లో ఉండే pronoun బదులు మనము who లేదా whom లేదా whose or which or that or where we have to use. ఇక్కడ చిన్న క్లారిటీ ఒకటి తీసుకుందాం. ఇక్కడ మనకు కాలమ్స్ 4 కాలమ్స్ ఉన్నాయి. టైప్ ఆఫ్ నౌన్స్ ఇన్ సెంటెన్స్ 1, type of pronoun in a sentence 2, pronoun to be removed in sentence 2, relative pronoun to be used. అంటే మనం ఈ రూల్స్ చదివాం కదా, ఆ రూల్స్లో టైప్ ఆఫ్ నౌన్ ఇన్ సెంటెన్స్ 1. సెంటెన్స్ 1లో ఎటువంటి నౌన్ ఉంది, టైప్ ఆఫ్ ప్రొనౌన్ సబ్జెక్టివా, ఆబ్జెక్టివా, పొసెసివా అనేది నౌన్. ప్రొనౌన్ టు బి రిమూవ్డ్ ఇన్ సెంటెన్స్ 2. సెంటెన్స్ 2లో ఎటువంటి ప్రొనౌన్ రిమూవ్ చేయాలి అంటే మనం జాయిన్ చేస్తాం టూ సెంటెన్సెస్ని, ఏ రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఇప్పుడు కమింగ్ టు పర్సన్స్కి వచ్చేసి మనం హూ, హూమ్, హూస్ అనేది మోస్ట్లీ వి యూజ్ ఫర్ పర్సన్స్. అదే సబ్జెక్టివ్ ప్రొనౌన్ సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, దే కనుకుంటే హూ అనేది యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్, హర్, దెమ్ అనేది ఉంటే హూమ్ అనేది యూజ్ చేస్తాం. అదే పొసెసివ్ లేదా డిటర్మైనర్ హిస్, హర్, దేర్ అనేది ఉంటే హూస్ అనేది యాడ్ చేస్తాం. అదే లివింగ్, నాన్ లివింగ్ థింగ్స్కి అయితే సబ్జెక్టివ్ ప్లేస్లో కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఇట్, దే, దెమ్ వస్తే విచ్ అనేది యాడ్ చేస్తాం. అండ్ ఓన్లీ ఫర్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వాటికి వచ్చేసి సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఇట్, దే, దెమ్ అనేది ఉంటే మాత్రం దట్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ప్లేసెస్ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఇట్, హియర్, దేర్, సమ్వేర్, లాంగ్ అలా డిస్టెన్స్ ఆ ప్లేస్ని గురించి తెలిపే ఏమన్నా ఉంటే వాటికి వేర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, హూని ఎలా యూజ్ చేయాలో లెట్స్ నో. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ అ పబ్లిక్ ఎగ్జామ్. యాజ్ ఎ రూల్ హూ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్సన్స్ ఓన్లీ. పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం హూ, ఇన్స్టెడ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, దే. హీ, షీ, దే అనేటివి సెకండ్ సెంటెన్స్లో ఉంటే వాటి ప్లేస్లో ఇట్ మే రెఫర్ టు ఏ సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్. అవి హీ, షీ, ఇట్. హీ, షీ అంటే సింగులర్ ప్రొనౌన్ కానీ, దే అంటే ప్లూరల్ ప్రొనౌన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ డినోట్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద రిలేటివ్ ప్రొనౌన్. అవి సబ్జెక్టివ్ ప్లేస్లో ఉండాలన్నమాట హీ, షీ, దే అనేటివి. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నిక్ వాజ్ టీజ్డ్,
హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ చైర్. సో ఇది ఒక క్వశ్చన్. సపోజ్ మనకు ఎగ్జామ్కి ఇచ్చారంటే ఫస్ట్ రూల్ ఏంటి, ద నౌన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఏంటో మనం అండర్లైన్ చేసుకోవాలి. నౌన్ ఏంటి, నిక్ అనేది నౌన్, ఇక్కడ నిక్. సెకండ్ రూల్, ద ప్రొనౌన్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ రిలేటెడ్. ఈ నౌన్కు సంబంధించిన ప్రొనౌన్ ఏముంది సెకండ్ సెంటెన్స్లో, హీ అనేది ఉందన్నమాట. ఈ హీ అనేది ఏంటి, ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ సెంటెన్స్ 2. ఈ సెంటెన్స్ 2లో ఈ నౌను ఏ టైపు, సబ్జెక్టివ్ టైప్. సబ్జెక్టివ్ టైప్ అంటే ఏం చెప్పినాము, సబ్జెక్టివ్ టైప్లో హీ షీ దే వస్తే హూ యాడ్ చేయాలి. సో నిక్, ఆన్సర్ ఈజ్ నిక్. నిక్ తర్వాత హూ వస్తుంది. నిక్ హూ వాస్ టీజ్డ్ హ్యాడ్ యాన్ ఎలక్ట్రికల్ చైర్ అనేది ఆన్సర్ మనం రాయాల్సి వస్తుంది. క్యానే హర్డ్ నిక్స్ స్పీచ్ షీ వాజ్ ఇన్స్పైర్డ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో క్యానే అనేది నౌన్ అనమాట. ఆ నౌన్కు రిలేటెడ్ ప్రొనౌన్ ఏంటంటే షీ. సో అది ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఆన్సర్ ఇస్ క్యానీ హూ హర్డ్ నిక్స్ స్పీచ్ వాజ్ ఇన్స్పైర్డ్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. నౌన్ ఈజ్ మై ఫ్రెండ్స్. దే సెటిల్డ్ ఇన్ USA. దే ఈజ్ ద relative pronoun. They settled in USA. So they is a subjective pronoun. These are my friends who settled in USA is the correct answer. Next, let's take about whom. Whom is used instead of the objective pronouns him, her, them. సెకండ్ సెంటెన్స్లో హిమ్, హర్, దెమ్ ఉంటే బ్లైండ్గా మీరు హూమ్ అనేది యాడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫామ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ పర్సన్స్ ఓన్లీ. పర్సన్స్ను యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ మై కజిన్, ఐ ఆమ్ స్పీకింగ్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఏంటి, మై కజిన్. ఈ రిలేటెడ్ టు మై కజిన్ వాట్ ఈస్ ద ప్రొనౌన్, ఐ ఆమ్ స్పీకింగ్ ఆఫ్ హిమ్. హిమ్ అనేది ప్రొనౌన్ అన్నమాట. So if you remove that him, this is my cousin whom I am speaking of. మళ్ళీ హిమ్ రాదనమాట అక్కడ, ఎందుకంటే హిమ్ ప్లేస్లో మనము హూమ్ అనేది యాడ్ చేస్తున్నాం. బెతానీ వాజ్ బిటెన్ బై ఎ షార్క్, నిక్ చోజ్ హర్. బెతానీ ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ నౌన్ ఏంటి, బెతానీ. అండ్ రిలేటెడ్ ప్రొనౌన్ ఏంటి, నిక్ చోజ్ హర్. హర్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. So answer is Bethany whom Nick chose was bitten by a shark. The next, third one, the ladies have arrived. I was speaking of them. ఇక్కడ నౌన్ వచ్చేసి ఫస్ట్ సెంటెన్స్లో లేడీస్. అండ్ ప్రొనౌన్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు మళ్ళీ, ఐ వచ్చింది కదా అని. ఐ వాజ్ స్పీకింగ్ ఆఫ్ దెమ్ వచ్చేసి లేడీస్. సో ఇఫ్ యూ జాయిన్ దెమ్, that the ladies whom I was speaking of have arrived. అది whom అన్నమాట. నెక్స్ట్ whose. Whose is used instead of the determiner his, her, their. His, her, their. It is the possessive form of who. Possessive అంటే ఓనర్షిప్ అనమాట. when speaking of persons, we met Rama. ఇక్కడ we met Rama. what is the noun, Rama. హిస్ ఐజ్ వర్ బ్లూ. సో రామాకు రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి, హిస్ అనమాట. ఈ హిస్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో వి మెట్ రామా హూస్ ఐస్ వర్ బ్లూ. హూస్ ఐస్ వర్ బ్లూ. సో హూస్ అనేది యాడ్ చేసినాం. వి సా ఎ గర్ల్, ఒక అమ్మాయిని చూసాం. అమ్మాయి ఈజ్ అ నౌన్. హర్ లెగ్ వాజ్ బ్రోకన్. హర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అనమాట. So if we join, we saw a girl whose leg was broken. Next, third, these are my friends. So my friends అనేది noun. I never forget their help. Their అనేది possessive pronoun. సో దీన్ని జాయిన్ చేస్తే these are my friends whose help I never forget అనేది అనమాట. నెక్స్ట్ who, whom, whose అనేది మూడు వచ్చేసి మనం నౌన్స్ పర్సన్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ చూద్దాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ బదులు మనం విచ్ అనేది, అదే ఇట్, దే, దెమ్ అనేది కనుక్కుంటే సెకండ్ సెంటెన్స్లో. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ యానిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఇన్ జనరల్.
విచ్ అనేది యానిమల్స్కి యూజ్ చేస్తాం, నాన్ లివింగ్ థింగ్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ హార్స్ ఎస్టర్డే. సో ఇక్కడ నౌన్ ఏంటి, హార్స్ అనేది నౌన్. ఇట్ ఈజ్ అన్ అరాబ్. ఇట్ అంటే ఏంటి, హార్స్ అనమాట. సో హార్స్ అనేది నౌన్, ఇట్ అనేది ప్రొనౌన్ అనమాట, రిలేటెడ్ టు దిస్ హార్స్. సో దాన్ని జాయిన్ చేస్తే ద హార్స్ విచ్ ఐ బ్రాట్ రీసెంట్లీ ఈజ్ అన్ అరబ్. నెక్స్ట్, ఐ లిసన్డ్ ద సాంగ్స్. నేను పాటలు విన్నాను. సో నౌన్ ఏంటి, సాంగ్స్. దే ప్లీజ్డ్ మీ. దే అంటే ఏంటి, ప్రొనౌన్ విచ్ స్పీక్స్ అబౌట్ దిస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ సాంగ్స్. సో ఐ లిసన్డ్ ద సాంగ్స్ అనేది నౌన్ అయితే, దే ప్లీజ్డ్ మీ, దే అనేది ప్రొనౌన్ అనమాట. సో ద సాంగ్స్ విచ్ ఐ లిజన్డ్ ప్లీజ్డ్ మీ, which I listened pleased me. Next, these are the apartments Jack built them. సో ఇక్కడ నౌన్ వచ్చేసి ది అపార్ట్మెంట్స్, దానికి రిలేటెడ్గా ప్రొనౌన్ ఏముందంటే దెమ్ ఉంది. సో దాన్ని జాయిన్ చేసి దీస్ ఆర్ ద అపార్ట్మెంట్స్ విచ్ జాక్ బిల్డ్. సో దట్ ఈస్ అబౌట్ విచ్. నెక్స్ట్ వీ హ్యావ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టాకింగ్ అబౌట్ థింగ్స్. దట్ అనేది మనం థింగ్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. విచ్ అనేది థింగ్స్కి యూజ్ చేస్తాం, యానిమల్స్కి యూజ్ చేస్తాం అనమాట. సో దట్ వచ్చేసి ఏంటో చూద్దాం. దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫైనింగ్ ది యాంటిసిడెంట్ను డిఫైన్ చేయడంలో దట్ అనేది యూజ్ చేస్తాం. హీ డిక్లేర్డ్ హిస్ ఇన్నోసెన్స్. ఇక్కడ ఒక సెంటెన్సే ఉంటుంది, దాన్ని మనం డిఫైన్ చేసినప్పుడు దట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో దీన్ని రిలేటివ్ ప్రొనౌన్లోకి మార్చాలంటే హీ డిక్లేర్డ్ దట్ he was innocent. So this is called defining. We are defining the pronoun, noun. A rolling stone gathers no moss. A rolling stone అనేది noun. ఇక్కడ దీనికి మన డిఫైనింగ్ చేస్తే a stone that is rolling gathers no moss. A stone that is rolling gathers no moss. He built this house. This is the house అనేది నౌన్ అనమాట. దిస్ ఈజ్ ద హౌస్ విచ్ హీ బిల్ట్. షీ అడ్మిటెడ్ హర్ గిల్ట్. షీ అడ్మిటెడ్ దట్ షీ వాజ్ గిల్టీ. ఇవి కొంచెం టిపికల్ అండ్ కొంచెం ఎక్సెప్షనల్ కేసెస్. వీటి మీద కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ వేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ విలేజ్. ఐ లివ్డ్ హియర్ ఫర్ 10 years. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎ పీస్ఫుల్ విలేజ్. వర్బ్ నౌన్ ఏంటి, విలేజ్ అనేది నౌన్ అనమాట. ఐ లివ్డ్ హియర్ అంటే ప్లేస్. సో దాన్ని మనం జాయిన్ చేస్తే దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ విలేజ్ వేర్ ఐ లివ్డ్ ఫర్ 10 years. అక్కడ హియర్ అనేది రాదనమాట. హియర్ అనేది ప్రొనౌన్ కిందకి వెళ్ళిపోతుంది, ఇక్కడ అడ్వర్బ్. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎ పీస్ఫుల్ విలేజ్ వేర్ ఐ లివ్డ్ ఫర్ 10 years. This is a beautiful school. I studied in it. This is the beautiful school where I studied. సో ఆ విధంగా ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు వేర్ అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ డిఫైనింగ్ ఆర్ థింగ్స్ గురించి చెప్పినప్పుడు దట్ యూజ్ చేస్తాం. లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి చెప్పినప్పుడు విచ్ యూజ్ చేస్తాం. హూస్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పేటప్పుడు హూమ్ యూజ్ చేస్తాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్ గురించి చెప్పేటప్పుడు హూ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఆ రూల్స్ క్లారిటీగా ఒక 4 రూల్స్ ఉన్నాయి. 4 రూల్స్. ఫస్ట్, ఫైండింగ్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్. సెకండ్, ఐడెంటిఫైయింగ్ ద ప్రొనౌన్ దట్ ఈస్ రిలేటెడ్ టు నౌన్. అండ్ థర్డ్ రూల్, ఫైండింగ్ వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ దట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ సెంటెన్స్. ఆ ప్రొనౌన్స్ తీసేసి ఆ ప్రొనౌన్ ప్లేస్లో ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఈజీగా రాయగలిగితే మంచి స్కోర్ వస్తుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.